అంటే నేను ఒక ఆర్టికల్ చూసాను మీది. అంతా 2 ఇయర్స్ కష్టపడిన తర్వాత కూడా ఒక 1 వీక్‌లో నేను చూడలేకపోయిన ఫైనల్ ప్రోడక్ట్ చూసుంటే కొన్ని ఏం చేంజెస్ చేద్దాము అనుకున్నాను అన్నారు. సో అంటే 2 ఇయర్స్ కష్టపడిన కష్టాన్ని ఒక 1 వీక్ హోల్డ్ చేసి చూడడానికి టైం దొరకదంటారా? దానికి ఒక కైండ్ ఆఫ్ పవర్ కావాలండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన సినిమా ఇండస్ట్రీలోని మీకు డేట్లు, రిలీజ్ డేటు, ప్రమోషనల్కి ఇలాంటి సినిమాలకు ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్ అమౌంటే బడ్జెటే పెడతారు. డేట్ మారిందంటే మళ్ళీ డేట్ మారిందని చెప్పి తీసుకెళ్ళడమే డిఫికల్ట్. ఆ సినిమా మళ్ళీ మల్టిపుల్ లాంగ్వేజెస్, హిందీ థియేట్రికల్ రిలీజ్, తమిళ్ థియేట్రికల్ రిలీజ్, తెలుగు థియేట్రికల్ రిలీజ్. ఈ సినిమాకి అందుకే మేము ఫస్ట్ తెలుగు మాత్రమే థియేట్రికల్ వేస్తాం. ఈ కన్ఫ్యూజన్లే వద్దు, మనకి ఇదే ఇంపార్టెంట్, బోనస్సే మనకి ఎప్పుడు. అప్పుడు కూడా అదే ఉద్దేశం. బట్ మనం ఒక సినిమా, ఒక భాషలో మన సినిమా రిలీజ్ చేసినప్పుడు వాళ్ళకి ఆ మర్యాద ఇవ్వాలి. కాబట్టి మాకు అటెన్షన్ ఎన్ని రకాలుగా, డబ్బింగ్లు, దాని ప్రమోషన్స్, ఫస్ట్ కాపీ ల్యాండ్ అవుతుందా లేదా ఏ థియేటర్లో. సో ఇట్ వాజ్ అ మచ్ బిగ్గర్, వి వర్ ఇన్ ప్రిపేర్డ్ ఇనఫ్ టు హ్యాండిల్ దట్ అండి. అటెన్షన్ వేరే వేరే చోటుకి వెళ్ళింది. సో అది మేము నేర్చుకునే ఒక ప్రాసెస్సే. సో యా, ఆల్ ది బెస్ట్. ఈ సినిమాకి అదేమి మేము చాలా కేర్ఫుల్గా ఆ ఏ స్ట్రెస్ రాకూడదని జాగ్రత్త పడ్డాం. ఓకే, ఆల్ ది బెస్ట్. ఒక కాన్స్టెంట్ ఎఫర్ట్ కనిపిస్తుంటుంది స్టోరీ పికప్ చేసుకునే విధానంలో కానీ, ఆ స్టోరీని ఆడియన్స్కి తీసుకెళ్ళడానికి మీరు పెట్టే ఎఫర్ట్స్లో కానీ ఎక్కడ కూడా హంగర్ అనేది ఎప్పుడు డౌన్ అవ్వదు. కానీ రిజల్ట్స్ విషయానికి వచ్చేసరికల్లా మీరు అనుకున్న రిజల్ట్స్ ఒకసారి అందుతుంటే ఒకసారి అందవు. కానీ కాన్స్టెంట్ ఎఫర్ట్స్ మాత్రం చూస్తున్న భైరవ్ కోనకు విషయానికి వచ్చేసరికల్లా ఒక కొత్త వరల్డ్ని పరిచయం చేస్తున్నారు. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అనేది, ఒక కొత్త వరల్డ్ కొత్త వరల్డ్ కనిపిస్తుంది. అంటే ఇప్పటివరకు మాకు కనిపించిన వరల్డ్ కనిపిస్తుంది. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అంటే ప్రీమియర్స్ తర్వాత మాట్లాడుతా అంటున్నారు, ముందెందుకు మాట్లాడలేదు ఆ సినిమా గురించి? ఎందుకంటే ఇదేనండి, బేసిక్లీ మా సినిమా గురించి నేను మళ్ళీ బాగుంటుంది రండి అని చెప్తే, ఇప్పుడు ఆడియన్స్ కూడా ప్రతిసారి చెప్పేదే కదా, ఇది ఫ్రైడే అన్నా పర్లేదు, మనం ఇంకా సండేలోనే ఉన్నాం, 2 రోజులు దాటితే అలాగో ప్రీమియర్ పడిపోద్ది, జనాలే చెప్తారు కదా అని. అండ్ మీరు అడిగిన కాన్ఫిడెన్స్ ఫ్యాక్టర్, ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి 2 రోజుల ముందే ప్రీమియర్ వేస్తామండి. మామూలుగా ప్రీమియర్ 15వ తారీఖు వేస్తారు. ఈ మధ్యన అది ప్రమోషన్లో కూడా మంచి ఆనవాయితీ. కొంచెం రిస్క్ అనిపించట్లేదా అంటే? కొన్ని సినిమా మీద ధైర్యంగా ఉన్నామండి. అంటే ఇంతకన్నా బెటర్గా ఈ సినిమాని చెప్పలేమని ధైర్యం వరకు మేము వచ్చాం. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ ఇట్. ఈ ఎక్స్పీరియన్స్ని మీ కెరియర్లో ఎంత ప్రత్యేకంగా చూస్తారు? భైరవ్ కోన ఇచ్చిన ఎక్స్పీరియన్సెస్, భైరవ్ కోన మీకు యాక్టర్గా ఇచ్చిన ఎక్స్పీరియన్సెస్ని ఎంత ప్రత్యేకంగా చూస్తారు మీ కెరియర్లో? ఇది వెరీ స్పెషల్ ఫిల్మేనండి ఫర్ మీ. బికాజ్ ఒకటి జాన్రా పరంగా కానీ, కైండ్ ఆఫ్ స్టోరీ కానీ, అందులో ఎస్పెషలీ ఆనంద్ గారితో మళ్ళీ నేను చేయడం, అండ్ అనిల్ గారు, రాజా ఫస్ట్ టైం ప్రొడక్షన్కి స్టార్ట్ చేసిన సినిమా. సో అందరూ ఫ్రెండ్స్, బాగా ప్రేమించే వాళ్ళు, కావాల్సిన వాళ్ళు. లిటరలీ నా మెంటర్ ఎవరంటే అనిల్ గారే. సో నాకు ఇన్ హౌస్. సో మేమందరూ కలిసి వచ్చి, ఎస్పెషలీ ఈ టైంలో నేను ఈ ఫిల్మ్ చాలా స్పెషల్గా ఎందుకు చూస్తున్నానంటే, మేమందరూ అత్యవసరంలో ఉన్నాం ఒక పెద్ద సూపర్ హిట్ కోసం, మారలీ ఫైనాన్షియలీ కూడా దాటి. సో ఆ టైంలో మేమందరూ కలిసి ఒక సినిమా చేయడం, దానికి ఆడియన్స్ మధ్యలో ఇలాంటి ఒక ఎక్స్పెక్టేషన్ రావడం చాలా ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది. యూజువలీ ఒక రూల్ బుక్ ఉంటుంది కదా, ఇలా ఒక సినిమా వస్తే నెక్స్ట్ సినిమాకి ఇలాంటి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది లేదా పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఈ సినిమాకి అది ఏమీ లేకుండా సోఫార్ కుదిరింది. సో